ఆమె 25th బర్త్డే కానీ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. మా మమ్మీని ఫోటోలు దించాలంట, జానీని ఫోటోలు దించాలంట. కమింగ్ వి డోంట్ నో ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు. మమ్మీ ఖుషి అయిపోయిండే ఒక్కొక్కరికైనా పెళ్ళి అవుతుందని. ఎవరు పంపించిర్రో ఒక అబ్బాయి వచ్చి ఇచ్చిండు. ఇది ఏంటిదో అసలుకి. హ్యాపీ బర్త్డే. నీకు పని పడలేదా? మా ఫ్రెండ్స్ లేరు నేర్పిస్తున్నావా? గైస్ ఇది కేక్ నెంబర్ 3. Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Ninna raatri vachin tarvata extremely tired. It is morning gudi bodam anukunnamo which is not possible at all. So ippudu leshinam prastaniki I think 10:30 aitundi. సో క్విక్గా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పోవాల్సిందే. శ్రీజుకి కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తున్నారు. సో మనమే ఆర్గనైజ్ చేయాలా, ఇదన్నమాట ప్లాన్. మేము పెద్ద ఇట్లు ఉంటలేమండి. సో చిన్నిళ్ళు అక్కడనే ఉంది పక్కన, వినిపించింది అనుకో మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. సో అందుకోసం అలా మాట్లాడాల్సి వస్తుంది. ఇదొక చైన్ ఉంది అండ్ జాని చూపిస్తుంది. ఇదొక చైన్ ఉంది, ఆమె ఏ చైన్ వేసుకుంటుందో చూడాలి. ఫర్ మీ ఐ రియలీ లవ్ దిస్ వన్. లెట్స్ సీ. జాను అది చెప్పింది వేసుకో జల్ది వేసుకో. ఆమె గుడికి వేసి వస్తుందంట. మా మమ్మీ కూడా స్నానం చేసింది. వాళ్ళు చాలా లేట్ చేస్తున్నారు, నాకు కోపం తెప్పిస్తున్నారు ఈ రోజు. అయ్యయ్యో అమ్మా, నీ బర్త్డే కోసమే రాత్రిరంతా మేము కష్టపడింది, పోయింది, ఆఫీస్ నుంచి వచ్చి చేసింది, పోయి అన్ని పోతాయి జాని, అన్ని పోతాయి. ఏవి గుర్తుండవు వీళ్ళకి. మేము రాత్రి అసలుకి ఒక ముద్ద తినలేదు. మేము తిరిగి నేను ల్యాండ్ దగ్గరికి పోయి వచ్చి మరీ చేసినాను. ఇప్పుడు ఈమెకి కోపం తెప్పిస్తున్నాం అంట బర్త్డే గర్ల్. ఏంటంటే కొంచెం చిన్న పనులు ఉన్నాయి, అవి చేసుకొని పోతే కొంచెం రిలాక్స్ గా పోతాం కదా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. గైస్ క్విక్గా అవుట్ఫిట్ పిక్ చేసుకోవాలా. ఐ డోంట్ నో ఏం అవుట్ఫిట్ వేసుకోవాలో కూడా అర్థమవుతలేదు. లెట్ మీ సీ. మన జీన్స్ తీసుకుందామా లేదంటే ఇట్స్ మీ. ఇక్కడ కొంచెం ట్రెడిషనల్ వేర్ అండ్ జాకెట్స్ ఉన్నాయి. ఇవేమన్నా పిక్ చేసుకుందామా చూడాలా, చూసి అల్సి. డ్రెస్ సెలెక్ట్ చేసుకుని తలస్నానం చేసే వరకు లేట్ అయిపోయింది. ఫస్ట్ అయితే జుట్టుని డ్రై చేసుకుందాము. నేను అగారో వాళ్ళ హెయిర్ డ్రయర్ HD 1214 వాడుతున్నాను. దీంట్లో 2 స్పీడ్ అండ్ 3 హీట్ సెట్టింగ్స్తో వస్తుంది. కూల్ షార్ట్ మోడ్ వల్ల మనకు నచ్చిన విధంగా హెయిర్ని స్టైల్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్రీమియం 1400 వాట్స్ డ్రయర్. హెయిర్ ఫ్లో జెంటిల్గా ఉంటుంది బట్ సూపర్ ఎఫెక్టివ్ కూడా. హనీకోమ్ ఎయిర్ ఇన్లెట్ ఉంటుంది అండ్ దాంతోపాటు వైర్ చాలా లాంగ్గా 1.8 మీటర్స్తో వస్తుంది. ఈజీగా ఎంత దూరమైనా చేసుకోవచ్చు. ఇది అన్ని హెయిర్ టైప్స్కి వర్క్ అవుతుంది. వేవీ, స్ట్రెయిట్, కర్లీ, ఎలానైనా మనకు నచ్చిన విధంగా స్టైల్ చేసుకోవచ్చు. కాన్సన్ట్రేటెడ్ నాజిల్ వచ్చింది కాబట్టి ఫోకస్, స్టైలింగ్ అండ్ అలాగే క్విక్ టచ్అప్స్ ఇవ్వచ్చు. ఇది లైట్ వెయిట్గా, కాంపాక్ట్గా, అలాగే ఫోల్డబుల్ హ్యాండిల్ వస్తుంది కాబట్టి ట్రావెలింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఓవర్ ఈటింగ్ ప్రొటెక్షన్ కోసం ఆటో స్విచ్ ఆఫ్ కూడా ఉంది. నా జుట్టు సాఫ్ట్గా మంచిగా డ్రై అయిపోయింది. ఒకవేళ మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్అవుట్. రెడీ అయిపోయినాం, ఇద్దరం సేమ్ కలర్ వేసుకున్నాము. సేమ్ పించ్. నా దగ్గర కూడా సేమ్ ఇట్లాంటి డ్రెస్సే ఉంది. ఈ మధ్య నేను వేసుకోలేదు, నాది స్మాల్ సైజ్. నేను వేసుకోలేదు. ఓకే ఫైన్, ఓపెన్ చేయండి. ఆమె 25th బర్త్డే కానీ లాట్ ఆఫ్ సర్ప్రైజెస్. అట్లీస్ట్ మా ప్రకారం మా బర్త్డేస్కి ఇట్లా ఎవరు చేయలేదు, ఇంత సీన్ కూడా లేదు. నా బర్త్డేకి నేను ఏడ్చుకుంటా, డిప్రెస్డ్, సాడ్గా, ఇప్పుడు స్నానం కూడా చేయకుండా ఉంటా. అండ్ దెన్ ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ టైం పడుతుంది అంటే ఆమెకి. మేము 4 పోతున్నాము. సో ఇంటి నుంచి హాయ్ చెప్తుంది. అచ్చా హాయ్. మా మమ్మీ మా జాని ఒక హాయ్ చెప్తే అదేదో పెద్ద వరం అన్నట్టు అయిపోతుంది. కొంచెం పాటలు వినుకుంటా హోప్ఫుల్లీ ఆ వైబ్ లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము అనుకుంటున్నా. ఏం కాదు, ఎంజాయ్ చేస్తాం. నేను జానీ చేస్తుంది ఎంజాయ్. బర్త్డే పిల్ల వాళ్ళ అమ్మాయి ఇద్దరు వాళ్ళ తిప్పలు వాళ్ళు ఫోన్ లో బిజీగా ఉన్నారు. మేము పిచ్చోళ్ళలాగా నేనే కార్ నడుపుతున్నాము. ఏంది క్యాండిడేట్ గా చేస్తుండు జాను. చైన్కి రాదు, కాన్షియస్ అంతా కెమెరా మీదనే ఉంటుంది. అక్క అట్లీస్ట్ అట్లా బుక్ చేసుకున్నందుకైనా ఉంది. లేకపోతే మన లైన్ ఇంకేం లేదు ఆడ లైన్. వీళ్ళ తర్వాత మనమే
లైన్లో నించున్నారు. ఈసారి అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆర్డర్ చేసిర్రు జానీ మమ్మీ కలిసి. శ్రీజ ఫొటోస్ దిగుతుంది, వచ్చినప్పటి నుంచి దిగలే. మా మమ్మీని ఫోటోలు దించాలంట, జానీని ఫోటోలు దించాలంట. కడుపు నిండా తిన్నారు, ఇప్పుడు ఫోటోలు అంట. ఇక్కడి దే ఆర్ కమింగ్. వి డోంట్ నో ఏం చేస్తుర్రు, ఎట్లా చేస్తుర్రు అనేది. ఐ మీన్ లోపల కూర్చోబెట్టినాము. దెల్ కమ్ అండ్ దెల్ ఐ విల్ గో టు హోమ్. ఆల్రెడీ హోమ్లోనే ఉంది. దే ఆర్ కమింగ్. లెట్స్ సీ ఏం ప్రెజెంట్ ఇస్తుర్రు, ఎట్లా ఇస్తుర్రు. ఈ డోంట్ నో ఎవరు పంపించిర్రో. ఒక అబ్బాయి వచ్చి ఇచ్చిండు. ఇది ఏంటిదో అసలుకి మాకు తెలియదు. మళ్ళీ దట్స్ వాట్ అని హీయన్ అవుతుంది. ఓ గాడ్, సంథింగ్ ఇస్ ఫిషీ. థ్యాంక్ యూ అంట. ఎవరు, ఏంటిది? అంతేనా? లెట్స్ సీ గుర్తుపడుతుందా లేదా. ఇద్దరు అబ్బాయిలతోని పంపించిర్రు, ఇద్దరు ఆడపిల్లలు. మేము ఏమో బాయ్ ఫ్రెండ్ అనుకున్నాము, ఫ్రెండ్స్ అనుకున్నాము. అంతేనా? షర్ట్ మ్యాన్. మమ్మీ ఖుషి అయిపోయిండే ఒక్కొక్కరికైనా పెళ్ళి అవుతుందని. సిగ్గులేదా? ఫ్రిడ్జ్ మళ్ళీ అమ్మని అన్యాయంగా అంటావా? అమ్మ అయ్యి మళ్ళీ ఇంకొకటి వచ్చిందా? ఓ గాడ్, వాట్ ఈస్ దిస్ గిఫ్ట్? వన్ మోర్ గిఫ్ట్. ఏంటిదో చూద్దాము. దెబ్బ కూడా తాకించుకున్నా ఈమె వల్ల. ఏ బుక్! చిన్నగా లేదు మమ్మీ. ఏ మనం చూపి, ఫోటోస్ చూపి. ఆగు తల్లి. ఎవరమ్మా? ఓకే డన్. ఇప్పుడు శ్రీజకు ఓపెన్ చేస్తుంది, నువ్వు జరుగు తల్లి. ఓ అమ్మో, వీళ్ళ వీడియో కాల్స్ కూడా. నైస్. శ్రీజ ఎట్లా పక్కగా ఉంది. వాయమ్మో, ఇది మన ఇంటి దగ్గరనే. ఓకే. బ్యూటిఫుల్. ఇంక ఇది ఎప్పటి వరకు దాపెట్టుకోవాలో. ఓ నైస్. వీళ్ళు డిగ్రీలు ఉన్నప్పుడు కదా. ఇది కూడా డిగ్రీలో ఉన్నప్పుడు. ఇది పెళ్లికి పోయినప్పుడు. ప్రతిభ వాళ్ళ అక్క పెళ్లికి. ఇది నేను స్నేహ యూకేకి వెళ్ళే ముందు రోజు. నైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా పనులే బాగున్నాయి. నీకు పని పడలేదా? మాకు ఫ్రెండ్స్ లేరని ఏడిపిస్తున్నావా? నా ఫ్రెండ్షిప్ కూడా ఫుల్లా. కరెక్టే. అగైన్. ఓ మళ్ళీ ఇంకొకటి. ఇప్పుడు ఆల్రెడీ 3 ఇచ్చిర్రు. థ్యాంక్ యూ. వాట్ ఈస్ ఇట్? ఓ మై గాడ్, ఐ హ్యావ్ టు సీ దిస్. ఐ థింక్ టెడ్డీ ఉంటుందా? కొంచెం జల్ది ఓపెన్ చేయాలి, మాకు అంత పేషెన్స్ ఉండవు. మీకున్నంత దెబ్బ ఓపెన్ చేస్తే చూసేస్తాం. వాట్ ఈస్ ఇట్? ఏంటిది అది? అన్ని గుండు ఉన్నాయి. అయ్యో గైస్, ఫస్ట్ ఇది కొంచెం జుట్టు. ఫస్ట్ ఇది కొంచెం జుట్టు. ఇది బాగా ఒత్తుగా పెరిగింది. బాగా అప్గ్రేడ్ ఇచ్చారు మమ్మీకి పొజిషన్. ఈ బర్త్డేకి మొత్తం జుట్టు పెరిగింది మా మమ్మీకి. అంతే. ఇది కూడా ఎంత ప్రిటీగా ఉంది. ఇక్కడ మ్యాగ్నెట్ కి ఇడ పెట్టుకోనికే. దిస్ వన్. 4 గిఫ్ట్లు వచ్చినాయి. ఇంకెన్ని వస్తాయి? వన్ మోర్. వాట్ యు హ్యావ్? వాట్ ఈస్ ఇట్? లాస్ట్ గిఫ్ట్ ఏమనుకుంటున్నావు? కేకా? Any guesses? No. Guess చేయండి. Teddy bear? No.
టెడ్డీ బేర్ అయితే కనిపిస్తుండే కదా నేను పిచ్చిదానా. ఐ థింక్ ఇట్ కెన్ బి అ కీ చైన్ అనుకుంటున్నా నేను. ఐఎమ్ నాట్ షూర్. ఏమనుకుంటున్నావు మమ్మీ? కీ చైన్స్ అంటే ఇష్టం కాబట్టి కీ చైన్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కాదు మమ్మీ చూసేసింది వెనకాల అందుకని కాదు అంటుంది. Yeah, happy birthday. థ్యాంక్ యూ వాట్ ఈస్ ఇట్? వాళ్ళ సైడ్ నుంచి. ఓ ఇట్స్ అ గిఫ్ట్ హ్యాంపర్. ఓ గాడ్ వాళ్ళు రాసిరా హ్యాపీ బర్త్డే శ్రీజ అనకలి. అరే నైస్. అయ్యో నేనేం తప్పండి మమ్మీ ఫుల్ ఖుషి అయిపోయింది. నా ఫ్రెండ్స్ లాగా మా ఫ్రెండ్స్ కూడా ఓ గాడ్ మీ ఫ్రెండ్స్ కి ఒక ట్యాగ్ ఇచ్చేసిందమ్మా. ఖుషి అయిపోండి. ఓన్లీ మన ఇద్దరిని ఇన్సల్ట్ చేస్తున్నామే. పర్లేదు మమ్మీ మాకు లేకపోతే లేరు ఏం చేద్దాం చెప్పు. కొత్తల నుంచి ఎన్ని నుంచో పట్టుకొని వస్తామా? కాదు మీరు ఇవన్నీ మాకు చెయ్యరు, మాకు అవసరం లేదు. వీళ్ళిద్దరు మళ్ళీ మన ఫ్రెండ్స్ వద్దు మాకు. శ్రీజు లాస్ట్ అనుకుంటే మళ్ళీ ఇంకొకటి వచ్చింది. తిందాం తల్లి మనము. హ్యాపీ బర్త్డే గైస్. ఇది కేక్ నెంబర్ 3 ఈ రోజు. ఈమెది నిన్న వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారు. ఇది మాది కాదు బై ద వే. మేము ఒక కేక్, వాళ్ళు ఒక ఫ్రెండ్స్ ఒక కేక్, ఇంకొక ఫ్రెండ్స్ ఇంకొక కేక్. సో ఇది చీజ్ కేక్ అన్నమాట. మా శ్రీజుకి నేను ఒకసారి తినిపించినాను. షీ రియల్లీ లవ్డ్ ఇట్. అండ్ ఫైనల్ గా అదే కేక్ ఈ రోజు కట్ చేయబోతుంది. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే సో ఇది ఈ రోజుకి లాస్ట్ కేక్ తనకి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ మళ్ళీ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సర్లక్క ఫ్యామిలీ అండ్ మా ఫ్యామిలీ కలిసి తినబోతున్నాము. కేక్ ఎక్కువ తినకండి, ఫస్ట్ మనము డిన్నర్ చేయాలి, దాని తర్వాతనే కేక్ తిందాము. పోయి ఆర్డర్ చేసుకున్నాము, అది రావాలా. సర్లక్క ఒక గిఫ్ట్ తీసుకొచ్చింది శ్రీజకి. హ్యాపీ బర్త్డే. సర్లక్క పెట్టాలి కదా శ్రీజ, ఇవి ఎవరికి పెట్టదు. పెట్టు. మరి మనకి పెట్టేది చిన్న ముక్క పెడతారు, పెద్ద ముక్క పెడతారు. అట్లేం ఉండదు సరేనా. చలో గిఫ్ట్ ఉండని మమ్మీ. సర్లక్క మాకేం గిఫ్ట్లే తీసుకురాలేదు. సర్లక్క ఈజ్ వెరీ చీటింగ్ అవుతా. సరే ఏం తీసుకొచ్చిందో చూద్దాం. ఓరి దేవుడా. అరే వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి యూస్ఫుల్. మా ఇంట్లో చాపర్ లేదు అని చెప్పినాము, అప్పుడు ఎప్పుడో ఉండే. దాని తర్వాత మళ్ళీ లేకుండే, తీసుకోవాలి అని చెప్పినాము. ఆలోచించి అదే తీసుకొని వచ్చింది. థాట్ఫుల్ డెసిజన్, వెరీ హ్యాపీ. సో శ్రీజు ఇప్పటి నుంచి ఊకే వెజిటేబుల్స్ కట్ చేస్తుంది. డైలీ ఏం వెజిటేబుల్స్ కట్ చేయాలన్నా శ్రీజనే కట్ చేస్తుంది. అట్లయితే కాదు. గైస్ అందరూ వెయిట్ చేస్తున్న మూమెంట్ ఫైనల్ గా రానే వచ్చింది. అది వచ్చి ఆల్మోస్ట్ 2 days అవుతుంది. సూపర్ ఎక్సైటెడ్, వెయిట్ చేస్తున్నా ఎప్పుడు ఓపెన్ చేస్తుంది అని. ఫైనల్ గా ఓపెన్ చేస్తుంది. లెట్స్ సీ. ఇంకా చాలా గిఫ్ట్లు ఆన్ ద వేలో ఉన్నాయి. సో అవి వచ్చిన తర్వాత అవి కూడా చూపిస్తుంది. ప్రస్తుతానికి ఇది చూసేద్దాము. ఓకే, ఆ చాకుతో కూడా కట్ చేయనికి రాదా శ్రీజ నీకు? అయ్యో తల్లి. ఇట్లాంటి వాటిలో మమ్మీ దాని బట్టి కూడా బ్యాగ్. ఓరి దేవుడు, దాంట్లో బ్యాగే కనిపిస్తలేదు. శ్రీజ బ్యాగ్ వచ్చింది. యా, అది మొత్తం ఓపెన్ చేయి. ఇది సూపర్ ఉంది. అంటే మళ్ళీ అంటే యూజ్ చేయనప్పుడు దాంట్లోనే పెట్టాలి మమ్మీ. ఇది నా కోసమే వచ్చింది. చూపిస్తే ఫస్ట్ నేను ఈ బ్యాగ్ నచ్చలేదు అమ్మకి. ఇప్పటికి కూడా కలర్ ఇది నాకేం ఇది కాదు, కానీ నేను వేసుకున్నప్పటికీ బాగానే ఉంటుంది. ఓ గాడ్, ఎవరు అసలుకి 2 సెకండ్ ఇట్లా అయిపోవాలా? 2 seconds. ఐ నో. తల్లి కూతుర్లు ఇద్దరు పక్కన కూర్చోరు. ఈమెకు ఓపెన్ చేయడం ఇష్టం, ఆమెనేమో మెల్లగా ఓపెన్ చేస్తుంది. చేసుకోవచ్చు. బాగుంది.
నైస్ లవ్లీ. ఆల్మోస్ట్ ఒక 3-4 బ్యాగ్స్ వస్తున్నాయి అనుకుంటా. మేము కూడా ఒక వాలెట్ ఇచ్చినాము. సో చాలా వచ్చినాయి అన్ని మంచి మంచివి బ్యాగ్స్. అన్ని చూపిస్తుంది నా దాంట్లో. ఇప్పుడు ఆల్రెడీ లెంతీగా అయిపోయింది. సో గైస్ ఈ వీడియో కిందే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ బై బాయ్. బాయ్.